ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను జీర్ణించుకోలేక ఆంధ్రప్రదేశ్ మీద కాలికేయుల దాడి ప్రారంభమైంది. ఇందులో కొందరు కులం పేరుతో, కొందరు మతం పేరుతో, కొందరు హిందూ ధర్మం మీద దాడి చేస్తూ, మరికొందరు కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి సీతామా తల్లి శ్రీరామచంద్రుడి మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి తీరు ఈరోజు పూర్తిగా కుట్రకోణము కనపడుతుంది. ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది, కర్ణాటక అదేవిధంగా తెలంగాణ నుంచి కొంతమంది ఏకంగా బహిరంగ సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చి నాయకులను విమర్శించడం, అలజడులు సృష్టించడం, ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రధాని నరేంద్ర మోడీ గారిని సైతం వీళ్ళు వదలకోకుండా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు గమనిస్తే దీని వెనక పూర్తిగా కుట్రకోణం కనపడుతుంది. దీనికి ప్రధానమైనగా ఈరోజు ఆడియోలు అడ్డంగా దొరికిపోయినటువంటి కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ అనేటువంటి విషయం బయటపడింది. తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయాలి. ఈ కుట్రకోణంలో ఎవరన్నా ఎంత పెద్ద వ్యక్తులున్నా వాళ్ళని వెలుకు తీయాలి, వాళ్ళ తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ప్రకాష్ రాజు అడ్డగోలుగా మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, ప్రకాష్ రాజు కుట్ర బయటపడిన తర్వాత సుమోటోగా నమోదు చేసి కేసులు తక్షణం ప్రకాష్ రాజును అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.